కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. రంగా ఇంటి పేరు సంబంధం లేకుండా ఆ ఒక్క పేరు పిలిచే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. పెద్దల నుంచి పిన్నల వరకు ఆయన ఏకవచనంతో పిలవటం అనేది అగౌరవంగా ఏనాడు ఫీల్ అవ్వలేదు, ఏ ప్రజానికం కూడా ఆలోచించలేదు. ఆ పేరు ఒక్కటే ఆయన అభిమానుల్లో నరాన పులకింత పుట్టించే పరిస్థితి, వేడి పుట్టించే పరిస్థితి. సరే, ఇక ఇంటి పేరు వంగవీటి మోహన రంగ. ఆ ఒక్క పేరు రాష్ట్రంలో ఎంతటి సంచలనమో అందరికీ తెలిసింది. రాజకీయ నాయకుల్లో ఒక అగ్రగణ్యుడిగా చెప్పవలసిన వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన రంగ గారు. అలాంటి వ్యక్తి చనిపోయి ఈ రోజుకి 34 సంవత్సరాలు పూర్తయిన వాడవాడలా విగ్రహాలు వెలిసిన పరిస్థితి. బస్సు ప్రయాణానికి కూడా నోచుకోలేని పల్లెటూర్లలో సైతం రంగా గారి విగ్రహాలు ఉన్నాయంటే ఆయన అభిమానం, ఆయన మీద ఉన్న ఆ ఆప్యాయత ఎవరికి దొరకని పరిస్థితి, మరే ఇతర నాయకుడికి కూడా. అటువంటి రంగా గారి గురించి ఇటీవల కొంతమంది వ్యక్తులు తామే ఆయన ఒక మంచి రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దినట్టు, అసలు తాము లేకపోతే రంగా గారి పేరే లేదన్నట్టు, రంగా గారి పేరును బలహీనపరచడానికి జరిగిన కుట్రలో భాగంగా అలా మాట్లాడుతున్నారో తెలియదు. కానీ ఒకళ్ళేమో ఆయన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్ది మేమే అంటారు, ఇంకొకళ్ళేమో ఆయన రంగా గారి మాట నేను స్వయంగా దగ్గరే ఉన్నాను, కళ్ళతో చూశాను అంటారు. ఈ విషయాల గురించి రంగా గారితో తన ప్రయాణాన్ని కొనసాగించిన గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఆయనకి బంధువు, ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు, నాకు బంధువు కన్నా మించి ఆయన నాకు అభిమాన రాజకీయ నాయకుడు అని చెప్పి, స్వర్గీయ రంగా గారి బావమరిది శ్రీ చెనుపాటి శ్రీనివాస్ గారు. వీరిద్దరిని ఈరోజు స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు, స్వాగతం శ్రీనివాస్ గారు. ఇక్కడ ప్రత్యేకించి సార్ చెప్పండి, పెద్దలుగా ముందర మీతో ఈ విషయాన్ని స్టార్ట్ చేస్తున్నాను. అసలు వంగవీటి రాధా రంగా గారు విజయవాడకి వచ్చిన సందర్భం ఏంటి, అసలు వారు ఎలా తమ ప్రయాణాన్ని కొనసాగించారు, అప్పటి విజయవాడ పరిస్థితులు ఏంటండి? రాధా గారు అనేవాళ్ళు విజయవాడకి ఎందుకు వచ్చారనే సమస్య కంటే వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది మనం, ఎందుకంటే ఇక్కడ 1970 ప్రాంతం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఆగడాలు చాలా ఎక్కువగా ఉండేవి విజయవాడ ప్రాంతంలో. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆగడాలను తట్టుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి బలం లేక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు యువకులైన రాధా రంగాలు ఆ రోజు వీళ్ళ అకృత్యాలను అడ్డుకోవడానికి ఒక టీం లాగా బయలుదేరి మహావర్షంగా తయారయ్యి దాదాపు రంగా గారు మరణించే టైంకి ఇది కొన్ని లక్షల మందితో ఆర్గనైజేషను బిల్డప్ అయింది. ఈ దెబ్బకి ఏంటంటే విజయవాడలో కమ్యూనిస్ట్ పార్టీని ఒక రకంగా తెరమరుగు చేసిన వాటిలో ఈ రంగా గారు రాధా గారి గురించి మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్. ఆనాడు ఒక ప్రధానమైన స్లోగన్ ఉండేది, కమ్యూనిస్టు దౌర్జన్యాలకు ఐరన్ కర్టన్ రాధా రంగా అనే స్లోగన్స్ ఇచ్చేవాళ్ళు. అంటే ప్రజల్లో అంత ఈ వీళ్ళు మమేకమైపోయారు. అందుకనే ప్రజారక్షణే ధ్యేయంగా రాధా కానీ రంగా గారు కానీ వీళ్ళు ఇద్దరు ప్రయత్నం చేయబడితే ఇవాళ ఇంత ప్రజానాయకులుగా వెలుగొందుతున్నారు. సరే సార్, మరి ఇప్పుడు దాని తర్వాత నేపథ్యం ఎలా కొనసాగింది అంటున్నాను, ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు? 74లో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఒక ప్రధానమైన ఎజెండా ఒకటి ఉంటుంది. పర్సనల్గా ఎంత నష్టం జరిగినా పర్లేదు, కానీ ట్రేడ్ యూనియన్ మీద ఎవరైనా చూపు పడితే దాన్ని తట్టుకోలేరు. అందుకనే మొట్టమొదటిగా 74లో వంగవీటి రాధా గారు ఆయన హత్య చేసే టైంకి 28 మేజర్ యూనిట్లకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఓకే, 28వ సంవత్సరం 28 మేజర్ యూనిట్లకు అధ్యక్షుడిగా ఉండడంతో అది తట్టుకోలేక ఆయన హత్య చేయటం. ఆ హత్య చేసిన తర్వాత క్రమంగా రంగా గారు అన్నగారు చూపిన దారిలోనే నడుపుతూ చిన్నగా ఆర్గనైజేషన్ నడుపుతుంది. ఇదేంటంటే 1982 తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం వరకు ఈ ప్రయాణం సాగుతూనే ఉంది. 82 తెలుగుదేశం ఆవిర్భావం ముందు రంగా గారు అప్పటిదాకా ఈ రెడ్డి వర్గాలు తప్ప రాజకీయానికి ఇంకో కులం పనికిరాదు అన్న టైంలో ఈయన కృష్ణలంక నుంచి ఇండిపెండెంట్ కార్పొరేటర్గా పోటీ చేయటం, ఆ కార్పొరేటర్గా పోటీ చేసి సైకిల్ గుర్తు మీద గెలిచాడు. అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ అనేది రాలా. సైకిల్ పోటీ చేసి గెలవడం, గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో
కాపులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అందరూ అధికారంలోకి మనం కూడా వెళ్ళొచ్చు అనే ఒక దారి చూపించినప్పుడు వంగవీటి మోహన్ ఇంకా అక్కడి నుంచి స్పీడ్ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అక్కడి నుంచి అప్పుడు దాకా కమ్యూనిస్ట్ పార్టీ ముసుగులో ఉన్న వ్యక్తులు అందరూ టీడీపీ ముసుగులోకి వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ పాత వాసన పోలేక టీడీపీలోకి వచ్చి మళ్ళీ అదే తంతు మళ్ళీ రంగా గారి మీద దాడులు చేయటం కానీ హెరాస్మెంట్ కానీ అక్కడి నుంచి పోయింది. అక్కడి నుంచి రకరకాల పరిణామాలు తీసుకుంది. ఆ పరిణామాలనే రాజకీయాల్లో రంగా గారి రాజకీయ ప్రవేశం జరిగింది. సార్ శ్రీనివాస్ గారు, రాధా రంగా గారు విజయవాడకు వచ్చారు. ఇక రాజకీయంగా వాళ్ళు ఒక అప్పుడెప్పుడు ఎదుగుతున్న సందర్భంలో ఆ టైంకి మీరేం చేస్తున్నారు? ఆ టైంలో మీకు ఎలా వారి పరిచయం జరిగింది? నాకు ఆ టైంలో నా వయసు చాలా చిన్న వయసు ఉండేది ఆ టైంలో. బట్ మా నాన్నగారికి బాగా స్నేహితులు, వంగవీటి రాధాకృష్ణ గారు కానీ వంగవీటి మోహన్ రంగారావు గారు కానీ బాగా స్నేహితులు. నా చిన్నతనంలో వాళ్ళు నాకు తెలిసి వారానికి ఒకసారన్నా వచ్చి ఓ 2-3 గంటలు మా ఇంట్లో స్పెండ్ చేసేవాళ్ళు అన్నదమ్ములు ఇద్దరు. అలాగా నా చిన్నతనంలోనే నేను రాధా గారిని రంగా గారిని చూడటం, వాళ్ళతోటి పరిచయం అలాగా మా నాన్నగారి ద్వారా జరిగింది. ఎప్పుడైతే వీరిరువురు రాజకీయంగా ఎదుగుతున్నారు అనే టైంలో మీరు ఏ రకంగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేశారు? నేను యాక్చువల్గా 81లో ఆయన కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు విజయవాడలోనే ఉన్నాను. ఆయన కార్పొరేటర్గా ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత నాకు ఇంజనీరింగ్లో సీటు రావటం, నేను కర్ణాటక వెళ్ళిపోవటం. ఆ తర్వాత 83 తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఎన్టీ రామారావు గారు అధికారంలోకి రాగానే ఈయన మీద ఉక్కుపాదం మోపటానికి ప్రయత్నం చేసి ఈయన అణచివేయడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో నేను ఆయనతోటి మమేకమై ఆయన వెనకమాల ఆయన అడుగులో అడుగు వేస్తూ ఆయన ఉద్యమాల్లో ప్రయాణం చేశాను. సరే సార్, ఇప్పుడు సుబ్రహ్మణ్య గారు, ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో అధికార భాషా సంఘ చైర్మన్గా ఉన్న వ్యక్తి విజయబాబు గారు తానే రంగా గారిని ఒక రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దానని, తాను లేకపోతే ఎటువంటి ఆలోచనలు ఆయనకి రావని, తానే ఒక బలమైన సోర్స్ అంటే తన మీద బలమైన శక్తిగా ఆయన్ని నడిపానని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఏ రకంగా దీన్ని ఏ రకంగా ఖండిస్తున్నారు? 1980లో రంగా గారి దగ్గర నుంచి దేవినేని నెహ్రూ విడిపోయినప్పుడు అప్పుడు ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ వరకే కొంతమంది అటు వెళ్ళటం, కొంతమంది ఇటు ఉండటం. నెహ్రూ వైపు వెళ్ళిన వాళ్ళలో మొదటి వాడు ఈ ఊసరవెల్లి విజయబాబు. అలాగా ఆ తర్వాత అక్కడి నుంచి ఏ ప్రేరణతో అయితే మళ్ళీ రంగా గారి దగ్గరికి వచ్చాడు, అప్పటి నుంచి ఉన్న 4 విద్యార్థి నాయకుల్లో ఈయన ఒక నాయకుడిగా అక్కడికి వచ్చాడు తప్ప ఇతనికి ఎప్పుడు రంగా గారి క్రియాశీలకమైన సబ్జెక్టులో మాట్లాడే అంత ఛాన్స్ లేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి రంగా గారి నేచర్ ఏంటంటే ఓసరల్లి రాజకీయాలు చేసే వాళ్ళని రంగా గారి ఫస్ట్ నుంచి దూరంగానే పెట్టేవాడు. ఎందుకంటే ఆయన ఉన్న ఆ రంగం కానీ ఆ రకమైన జాగ్రత్తల్లో కానీ అలాంటి ఊసరవెల్లి రంగా గారు ఎంకరేజ్ చేశారంటే ఇది ఏంటంటే మనిషి పోయిన తర్వాత రకరకాల మాట్లాడటం అనేది ఒక సహజ లక్షణం. అంటే విజయబాబు అంటే ఊసరవెల్లి ఎన్ని పార్టీలు మారాడు, ఎన్ని రకాలు చేశాడు. నెహ్రూ దగ్గర నుంచి రంగా గారి దగ్గర రావడం, రంగా గారి దగ్గర నుంచి మళ్ళీ పొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, ఆ సుధాకర్ రెడ్డి దగ్గర నుంచి మళ్ళీ వసంత నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళటం, వసంత నాగేశ్వరరావు ప్రోద్బలంతోనే ఆనాడు పింగళ దశరథం ఎన్కౌంటర్లో ప్రధాన పాత్ర పోషించి తోటరాము అనే వీరితో పాలైన ఒక విద్యార్థి నాయకుడిని కిరాయి మనిషిగా తయారు చేసింది విజయబాబు కాదా? విజయబాబు వల్లే పింగళ దశరథం చచ్చిపోయాడని ఆనాడు చాలా మంది అభియోగం చేశారు. ఇలాంటి మనిషిని రంగా గారు ఏమాత్రం ఎంకరేజ్ చేస్తారా? ఇవాళకి ఎన్ని పార్టీలు మారాడు? ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రజారాజ్యం పార్టీ, ఇటు జనసేన, బీజేపీ, తెలుగుదేశంలోనేమో ఒక బినామీగా వాళ్ళ తమ్ముడిని పెట్టుకొని అక్కడి నుంచి కొంత రాజకీయం నడుపుతూ, అంటే ఊసర వెళ్ళి వేషాలు వేస్తూ రంగా గారికి నేను ఆపుతున్నంటే నమ్మే పరిస్థితి ఎవరికైనా ఉందా? ఆప్తుడు కాదండి, రంగా గారిని బలమైన రాజకీయ నాయకుడిగా తయారు చేయడానికి నేనే కారణం అయ్యానని అర్థం వచ్చేలాగా మాట్లాడారు ఆయన. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రంగా గారి ఆర్గనైజేషన్లో ఒకటి అబ్జర్వ్ చేసుకోండి, ఆయనకి 10 మంది ఆపుతారు, తర్వాత 100 మంది ఆపుతారు, 1000 మంది ఆపుతారు, 10,000 మంది ఆపుతారు. ఈ 10,000 మందిలో ఒకడే తప్ప విజయబాబు అనేవాడు ఈ 10 మంది లిస్టులో లేడు. అంటే ఆపుతున్న పదం ఎందుకంటే అప్పుడు రంగా గారు అందరినీ అలాగే ఆప్యాయంగా చూసేవాడు. వీడు ఎక్కువ తక్కువ అనే ఫీలింగ్ ఎక్కడ ఉండేది కాదు. అందుకని వాళ్ళకి రంగా గారు పెద్దల గుండెలో ఉన్నాడంటే ఇదే కారణం.
అందుకని ఏదో మాట్లాడాడు అంటే దానికి నేను చాలా సన్నిహితుడను. అసలు రంగా గారు అనేవాడు ఎప్పుడు ఇతనికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదని నాకు తెలిసాను. ఇతను యాక్చువల్గా ఒక అట్లాస్ సైకిల్, డొక్కు సైకిల్ అనేవాళ్ళు మేము అప్పుడు. డొక్కు సైకిల్ మీద వస్తుంటే రంగా గారు చూసి బాధపడుతూ సుబ్రహ్మణ్యం ఇతను సైకిల్ మీద వస్తాడే అసహ్యంగా ఉంటుంది అని చెప్పి వెళ్ళి బండి మీద ఎక్కించాలంటే నేను స్వయాన ఇంటికి వెళ్ళి సైకిల్ మీద కాకుండా బండి మీద ఎక్కించుకొచ్చి నేను వెనకాల వేసుకొని తిప్పుతూ ఈ రంగా నేను అతనితో ప్రయాణం చేశా. రంగా గారి డైరెక్షన్లో, రంగా గారి ఆలోచనతో. అంతే తప్ప ఇతను అంటే ఇతని గతం అంతా నాకు తెలుసు. అసలు విజయవాడ నుంచి విజయబాబు హైదరాబాద్ ఎందుకు పారిపోయాడు? ఆనాడు చేసిన అరాచకం అంటే తిన్నటి వాసాలు లెక్క పెట్టే మెంటాలిటీ కాబట్టి అతను రంగా గారికి వ్యతిరేకంగా అప్పుడున్న రాజకీయ కారణాలతో ఉన్న వ్యతిరేకించే కొన్ని వర్గాలతో కలిసి తెర వెనక రాజకీయం చేస్తే అది బయటికి తెలిసి నన్ను ఎక్కడ ఏమైనా చేస్తారేమో భయపడి హైదరాబాద్ పారిపోయాడు. అందు గురించే సార్ నేను ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని ప్రత్యేకించి ఎందుకు నేను స్టూడియోకి వెళ్ళటం జరిగిందంటే, మిమ్మల్ని మించిన విట్నెస్ ఎవరి దగ్గర ఉండదు. ఇక్కడ సాక్ష్యం ఎవరి దగ్గర ఉండదు. ఒకరు దగ్గరగా ఉన్న బంధువు, ఒకరు దగ్గరగా ప్రయాణించిన వ్యక్తి మీరు. ఈరోజు ప్రజలందరూ కూడా వీళ్ళందరూ చెప్పిందే నిజం అన్నదే నమ్మే పరిస్థితి ఇక్కడ కనపడింది. అందు గురించి ఈరోజు మిమ్మల్ని స్టూడియో పెట్టడం జరిగిందండి. సార్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు చెప్పండి, ఈ విజయబాబు గారి వీడియో కూడా మీరు చూసే ఉంటారు. మీకేమనిపించిందండి ఈ విజయబాబు గారి మాటలు ఏంటి నిజము? మీరు అడిగిన దానికి సూటిగా ఒక్క ముక్కలో సమాధానం చెప్తా. నేను విజయబాబు ఇంటర్వ్యూ చూశాను. రంగా ఎదుగుదలకి ఒక శక్తిలాగా వెనకమాల నిలబడి నేనే నడిపించానని చెప్పాడు. నిజంగా నువ్వు అంత శక్తిమంతుడివి అయితే ఒక రంగాన్ని నడిపించడం ఎందుకు? నువ్వు ఈ శక్తి ఏదో నీకే ఉపయోగించుకుని నువ్వే ఒక రంగా అవ్వచ్చుగా. నువ్వు ఎందుకు పారిపోయావు విజయవాడ నుంచి ఎందుకు పారిపోయావు? నువ్వు ఒక శక్తిమంతుడు అయితే నువ్వు ఎందుకు పారిపోయావు విజయవాడ నుంచి? అందులోనే సమాధానం ఉంది. ఇప్పుడు ఆయన తాను యునైటెడ్ ఇండిపెండెన్స్ లీడర్గా పనిచేశానని, యూత్ అందరినీ కూడా రంగా గారి వైపు ఆకర్షితులయ్యేలాగా తాను కష్టపడ్డారని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రతి చోట చాలా సందర్భాలు అని చెప్తున్నారు. మరి దీని మీద మీరేమో? శతకోటి లింగాల్లో బోర్డు లింగాల్లాగా ఇతను కూడా ఒకడు. అలా రంగా గారు పేరు చెప్పుకొని వంగవీటి మోహన్ రంగా అంటే వంగవీటి అంటే ఒక బ్రాండ్. అది ఆ పేరు ఎవరు చెప్పుకున్నా కూడా రాజకీయ మనుగడ కోసం చెప్పుకుంటారు. వాళ్ళ రాజకీయ మనుగడ సాగిస్తారు ఆ పేరు చెప్పి. అలాంటి శతకోటి లింగాల్లో ఇది ఒక బోర్డు లింగం అంతే. ఆ టైంలో రంగా గారు ఏ రకంగా తన ప్రాభవాన్ని పెంచుకుంటే వెళ్ళటంలో మిగిలిన అందరికీ భాగస్వామ్యాన్ని ఇచ్చారు? ఏ రకంగా తన మద్దతుదారులను కోరుగొట్టుకుంటూ ఎదిగారో ఏమన్నా మీకు తెలిసిన చిన్న మాటల్లో చెప్పండి. ఆయన అంత స్థాయి గొప్ప నాయకుడు అవడానికి కారణం ప్రజల్లో మమేకమయ్యి నిత్యం రౌండ్ ది క్లాక్ ఏ టైంలో ఎవరొచ్చి కష్టం ఉందని తలుపు కొట్టినా వాళ్ళని ఆదుకునే విషయంలో ముందుండేవాడు ఆయన. డాబా దగ్గరికి వచ్చాం అనే పదం ఏదో వినపడేదండి. అవును, డాబా. అవును. అక్కడికి వస్తే వచ్చేవాళ్ళు కూడా నిర్భయంగా ఇక్కడికి వస్తే మనకు న్యాయం జరుగుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది అనే ఒక గట్టి నమ్మకంతో అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ వచ్చిన దానికి వాళ్ళ నమ్మకానికి తగ్గట్టుగా ఆయన కూడా ప్రవర్తించేవాడు. అందుకనే ఆయన ఈ రోజుకి ఆయన మరణించి 34 సంవత్సరాలు అయినా కూడా ఇంకా మరణం లేని నాయకుడిలాగా, మరణం లేని జన్మలాగా ఈ రోజుకి ప్రజల్లో ఆయన వెలుగొందుతున్నాడు. ఆయన చనిపోయే నాటికి పుట్టని యువత కూడా ఈ రోజున ఆ వంగవీటి రంగా అనే పేరు వింటే ఉర్రూతలవుతారు. అది ఆ పేరుకి ఆయనకి ఉన్న బ్రాండ్ ఇమేజ్. సుబ్రహ్మణ్య గారు, సదరు విజయబాబు గారు ఇక్కడ లేరు అని అంటున్నారు. కానీ ఆయన ఏమంటారంటే, నేను విద్యార్థి సంఘ నాయకుడిగా చలామణి అయ్యాను, ఎన్ఎస్యుఐని నేనే లీడ్ చేశాను. అసలు అది ఎన్ఎస్యుఐ అనే విషయంకి వస్తే నేను తప్పితే వేరే నాయకులు లేరు అన్నాడు అర్థాలు వచ్చినట్టు మాట్లాడారు. ఒక పక్కనేమో రంగా గారికి రాజకీయంగా నేనే అన్ని డెవలప్ అవడం కారణం అంటున్నారు, రెండో పక్కనేమో స్టూడెంట్ లీడర్గా ఉన్నానంటారు. ఏంటండి అసలు ఈ క్లమ్జీనెస్కి ఏంటి కారణం? ఇక్కడ అతని మాటలోనే నేను ఆ వర్గానికి వ్యతిరేకంగా పనిచేశానని అర్థం వచ్చేటట్టు చెప్తున్నాడని. యుఐ ఉండగా ఎన్ఎస్సీ అనేది విజయవాడలో అడుగు పెట్టలేదు. ఎందుకంటే అప్పుడు రంగా గారు కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవటం, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎన్ఎస్సీ ప్రెసిడెంట్గా రావటం, ఇంచుమించు ఏంటంటే ఒక రకంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి రంగా గారి అభిమాని. రంగా గారికి చెప్పకుండా అది ఏం స్టెప్ చేయలేదు. కానీ విజయబాబు స్వతహాగా వెళ్ళి నేను నాగార్జున యూనివర్సిటీలో యుఐని ఎన్ఎస్యూని ఆర్గనైజ్ చేస్తాను, లేదా ఇంకో దగ్గర చేస్తానని చెప్పి వెళ్ళి రంగా గారికి వ్యతిరేకంగా ఎన్ఎస్యూని విజయవాడ సీట్లో తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. అందుకని అక్కడే రంగా గారి ఆర్గనైజేషన్కి వ్యతిరేకంగా పనిచేసిన వాడిని నేనని చెప్పి ఆయన ఒప్పుకుంటున్నాడు. అంటే ఒకటేంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను.
మీకు కృష్ణ సినిమా వచ్చింది నా పేరే ప్రపంచం అని. అసలు రంగయ్య గారు 82లో కార్పొరేటర్ అయిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ కమ్యూనిస్ట్ పార్టీ చేతిలో ఉండటం, రంగయ్య గారి ప్రధాన ప్రత్యర్థి కమ్యూనిస్ట్ పార్టీలో అవ్వటం, దాంతో ఏమైందంటే రంగయ్య గారి డివిజన్ మొత్తాన్ని శానిటేషన్ లేకుండా నానా ఇబ్బందులు పాలు చేస్తుంటే ఒక్కసారి రంగయ్య గారు నా వార్డు అంతా కావాలని చేస్తున్నారు కాబట్టి నేనే స్వయంగా నా కార్యకర్తలతో ఫీడ్ చేస్తానని చెప్తే రంగయ్య గారి పిలుపు మేరకు కార్యకర్తల కంటే విద్యార్థి సంఘం నుంచి విద్యార్థులు బోల్డంతమంది యువకులు అందరూ వందలాదిగా వచ్చేసి నందు మున్సిపాలిటీ దగ్గర నుంచి శానిటరీ ఆఫీస్లో చీపుర్లు కూడా ఇవి కూడా తీసుకుంటాయి వీళ్ళు బలవంతంగా చీపుర్లు అవి లాక్కొచ్చి మురికాలు క్లీన్ చేశారు, రోడ్లు క్లీన్ చేశారు. ఆ రోజు అది జరిగింది అదే కృష్ణా సినిమాకి నా పేరు ప్రపంచం అది రంగయ్య గారు స్టార్ట్ చేసింది. ఆయన పిలిపే ప్రపంచంగా తయారై ఆ రోజు వార్డు అంతా క్లీన్ చేసేసరికి అద్దంలాగా తయారు చేసేసరికి అప్పుడు జరిగిన సంఘటనలో విజయబాబు ఉన్నాడా అని ఒక క్వశ్చన్ వేసుకుంటే అందరు టీ తాగే టైంలో ఇతను ఒక లాల్చీ వేసుకొని డొక్కు సైకిల్ వేసుకొని కృష్ణాక కట్ట మీద నుంచొని ఉన్నాడు. అంటే ఫస్ట్ నుంచి ఒక కుట్ర రాజకీయంతోనే ఈ విజయబాబు అనేది యూఏలో పనిచేశాడు తప్ప ఎక్కడ ఇతనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇతను సరైన నిర్ణయాలతో పాల్గొలేదు. ప్రతి కుట్రతో చేశాడు కాబట్టి అందుకనే విజయబాబు అంటే ఆర్గనైజేషన్లో దీన్ని చెప్పినట్టు చేతకోటి లింగాలు బోర్లింగమే తప్ప వీడు అసలు లింగం కాదు. సరే సార్, ఇప్పుడు ఇటీవల ప్రపంచ తెలుగు రచయితల మహాసభ జరిగిందండి. అందులో కూడా ఆయన పాల్గొని కొంచెం ఇతరత్ర వ్యాఖ్యలు చేసి దాని ఇదేదో ఒక రాజకీయ రంగు పొలవటానికి ప్రయత్నం చేశారన్న దీన్ని ఎప్పుడన్నా మీరు గమనించారా మొన్న? లేదు, దాని మీద మీరేమంటారు? అంటే తెలుగు అన్న పదానికి విపరీతమైన అర్థాలు చెప్పడం అనేది చాలా తప్పు. అంటే తెలుగుదేశం తెలుగు, వైసీపీ తెలుగు ఉంటుందా? తెలుగు భాష అంటారు అంతే ఎవరైనా సరే. అంతేగాని ఇది తెలుగుదేశానికి సంబంధించిన రచయితల సంఘం అని చెప్పడం ఏంటి? అంటే ఇక్కడ పార్టీకి సంబంధం లేని చాలా మంది వ్యక్తులు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే వైసీపీలో తన మనుగడని కొనసాగించడానికి దీని మీద ఒక ముద్ర వేయాలి, కమ్మ రచయితల సంఘం అని చెప్పాలనే ఉద్దేశంతో ఇలా ఈ రంగం మాట్లాడటం అనేది తప్పు. అసలు అధికార భాష సంఘం అధికార భాష సంఘం అధ్యక్షుడు ఏంటి? రోజున పొద్దున్న లేస్తే టీవీలో డిబేట్లో పాల్గొని పిచ్చి అని మాటలు మాట్లాడుతూ వీడు అధికార భాష సంఘం అధ్యక్షుడు. అంటే ఇవాళ తెలంగాణ ఆధార్ కార్డు ఉన్న ప్రతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పదవులు ఇస్తాడు, అందులో వీడొకడు. బీసీ కృష్ణయ్య గారికి ఇచ్చినట్టు. బీసీ కృష్ణ ఒకటేంటి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి ఏంటి, వీళ్ళందరూ ఆధార్ కార్డులు ఎక్కడి? అంటే తెలంగాణ ఆధార్ కార్డులు ఉంటే ఆంధ్రాలో వైసీపీ ప్రభుత్వంలో పదవులు వస్తాయి. ఆ కోవలోకి వచ్చినాడు విజయబాబు తప్ప విజయబాబుకి ప్రత్యేకమైన ఏం లేదు. దీనికి సహకరించిన వాళ్ళు కూడా ఇవాళ పార్టీలో ఎదవలు అయిపోయారు. అంటే జగన్ ఆల్రెడీ మందలింపు ధోరణి కూడా జరిగిందని చెప్పి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకొక విషయం శ్రీనివాస్ గారు, రంగయ్య గారి హత్య జరిగింది 1988 డిసెంబర్ 25 తెల్లవారుజామున, అంటే 26 తెల్లవారుజామున. మరి ఆ టైంలో ఒకళ్ళిద్దరు లేకపోతే ముగ్గురు, మ్యాక్సిమం 4 వ్యక్తులు మాత్రమే కొన్ని దూరాల నుండి వాచ్ చేయడం జరిగిందనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఈ మధ్యన ప్రతి ఒక్కరు కూడా చాలామంది నేను హత్యని కల్లారా చూశాను, నేనే సాక్ష్యం అనేసి యూట్యూబ్లోని సామాజిక మాధ్యమం ప్రతి ఒక్కరు చెప్పేసి ఆ పేరు మీదనే తన అభిమానుల్ని లేకపోతే అనుచరులను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీని మీద అసలు మీరేమంటారు? అసలు హత్యని చూసిన వాళ్ళు ఎవరున్నారంటారు? ఎవరున్నారు మీరు చెప్పకపోయినా పర్లేదు, ఇలా చెప్పుకునే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. అప్పుడు సరైన వయసు కాని వ్యక్తులు కూడా మేము చూసామని, మేము రంగయ్య గారికి సన్నిహితులు అని చెప్పుకుని ఆ బ్రాండ్ తోటి ఎదగడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కోకొల్లలు చాలామంది కాదు, కోకొల్లల మంది అవి చెప్పుకొని బతికేవాళ్ళు, ఎదిగటానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో వీళ్ళు కూడా ఆ కోవకు చెందిన వ్యక్తులే. మీరే దగ్గర లేని మనిషి వేరే వాళ్ళు ఉన్నారనేసరికి మనకి మీకు బాధ అనిపించట్లేదండి? మేము చూసాము చేసామని చెప్తుంటే బాధపడేది ఏముంది, కానీ వాళ్ళ ఎదుగుదల కోసం వాళ్ళు చెప్పుకుంటారు. మాకు వాస్తవాలు తెలుసు కాబట్టి విని నవ్వుకుంటాం. యాక్చువల్గా ఆ రోజు నైట్ కొన్ని వందల మంది ఉన్నారు శిబిరం దగ్గర. అయితే తెల్లవారుజామున 5 గంటల 6 గంటల మధ్యలో పి శివశంకర్ గారి కుమారుడు సుధీర్ కుమార్, అప్పుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన తాడేపల్లిగూడెం నుంచి బయలుదేరి తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో శిబిరం దగ్గరికి రావాలి. అందుకని ఈయన ఏం చేశారంటే ఆ రోజు క్రిస్మస్ ప్లస్ తెల్లారితే సుధీర్ కుమార్ కూడా వస్తున్నాడు కాబట్టి మీరందరూ తొందరగా ఇళ్ళకెళ్ళిపోయి మీరు పండగలు అవి చేసుకుని పొద్దున్నే 5 మళ్ళీ శిబిరం దగ్గరికి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకోండి అని చెప్పి ఆయన స్వయంగా
అక్కడ ఉన్న శిబిరంలో ఉన్న వ్యక్తులందరినీ కూడా ఆయన పర్సనల్గా పిలిచి వెళ్ళిపోమని చెప్పి పంపించాడు. ఓకే. క్రిస్మస్ పండగ మీరు ఇది చేసుకుని తెల్లవారుజామున 5ంటికి రమ్మని. సో అసలు అక్కడ ఉన్నదే అతి కొద్ది మంది, చాలా అతి కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే ఆయనతో పాటు నిరాహార దీక్షలో పాలు పంచుకునే వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అందుకే అంత తేలిగ్గా ఆయన హత్య చేయగలిగారు. సరే సుబ్రహ్మణ్యం గారు, మీరు చెప్పండి. మీరు కేసులు ఫేస్ చేసిన వాళ్ళే. రంగా గారి హత్య తర్వాత మిమ్మల్ని కూడా పోలీసులు తీసుకుని వెళ్ళి ప్రశ్నించిన సంగతి తెలిసిందే. మీరు ఆ హత్య నేపథ్యం, ఆ తర్వాత జరిగిన సందర్భాల గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే వేరే వాళ్ళు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా ఉందండి. అందు గురించే మిమ్మల్ని మేము ఈ ప్రశ్న అడగదలుచుకున్నాం. మొదటి నుంచి రంగా గారి హత్య విషయంలో కేసులో పేర్కొన్న వ్యక్తులు కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు చేసిన హత్య తప్ప, ఇది ఒక రాజ్యహింస తప్ప ఇదేం కాదు, వ్యక్తులు చేసింది కాదు. ఇలాంటి చిల్లర మల్లర వ్యక్తులకి దొరికే వ్యూహాల్లో ఇరుక్కునే మనిషి కాదు రంగా గారు. రంగా గారు చాలా మహాజ్ఞాని. ఆయన విషయంలో ఏంటంటే ప్రభుత్వం మాట కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది. శ్రీను గారు చెప్పినట్టు ఇక్కడ అతి తక్కువ మందిలో ఉన్న పోలీసు ఎంటర్ అయిన తర్వాత మనుషులు ఎవరిని ఉండనిస్తారు అక్కడ రోడ్డు మీద. అందుకని ఒక రంగం ఏంటంటే ప్రభుత్వం చేసే ఈ మాటల్లో పోలీసు పాత్ర కూడా కొంత ఉందనేది. అంటే ప్రభుత్వానికి సంబంధించిన తాబేదారులు కొంతమంది ఉంటారు పోలీసులు ఎప్పుడు. ఆ తాబేదారులు చేసిన పనిలో రంగా గారు ఇదైపోయారు. అలాగా ఇవాళ ఈ మధ్యకాలంలో కొంతమంది యువ నేతలు కొంతమంది 30 ఏళ్ళు 32 ఏళ్ళు, రంగా గారు చచ్చిపోయి 34 ఏళ్ళు. రంగా గారి గురించి చెప్తుంటే రంగా గారి గురించి చెప్తుంటే మా బాటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఒకసారి రామగోపాల్ వర్మ వంగవీటి సినిమా చూస్తే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం. మళ్ళీ ఇలాంటి యువ నేతలు బయలుదేరారు. ఇలా కాకుండా ఈ మధ్య నేను ఖమ్మం వెళ్ళాను. ఖమ్మంలో నాకు రంగా గారి ఆర్గనైజేషన్ ఫస్ట్ నుంచి నేను కొద్దిగా ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఒక డిస్కషన్లో కూర్చుంటే అక్కడ ఒక వైశాస్, ఇంటి పేరు వంగవీటి, అది నాకు తెలుసు. ఆవిడ వచ్చి మీరు వంగవీటి అండి, మాకు రంగా గారు మాకు బాగా దగ్గరండి అని అంటే నేను నవ్వాలో ఎడవాలో తెలియలా. అంటే ఈ వంగవీటి అనే దానికి ఎంత మార్కెట్ ఉందంటే ప్రతి కులం కూడా దీన్ని మార్కెట్ చేసుకునే పరిస్థితి ఉంది. అందుకని వాళ్ళ నయా వారసులు వచ్చేస్తున్నారు, పాత వారసులు పక్కన పెట్టి. అందుకని నేను ఈ సమావేశం ద్వారా నేను ఒకటే చెప్తున్నాను, వంగవీటి మోహన్ రంగా గారికి వారసుడు ఓన్లీ వన్ వంగవీటి రాధా, అంతే తప్ప ఇంకో ఎవరు చిల్లర మల్లరగా వచ్చి మీరు వంగవీటి కాబట్టి మేము వారసత్వం మాకు ఇవ్వండి అంటే అది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. శ్రీనివాస్ గారు, మీకు ఇంకొక ప్రశ్న అండి. మీరు రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్నారు మొదటి నుంచి కూడా. అంటే మొదటి నుంచి కూడా తర్వాతగా అంతకుముందు కొంతమంది మారిన తర్వాత మీరే ఎక్కువ కాలంగా ఇప్పుడు కూడా రన్ అవుతున్న పరిస్థితి. మరి ఇదే రాధారంగా మిత్రమండలి పేరు ఒకళ్ళేమో ఆంధ్ర తెలంగాణ రాధారంగా మిత్రమండలిని ఇటీవల స్టార్ట్ చేశారు, ఇంకొకళ్ళేమో మాదే ఒరిజినల్ రాధారంగా మిత్రమండలి అంటున్నారు. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే, అసలు ఒక రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉన్న మీరు కరెక్ట్గా దీనికి సమాధానం చెప్పాలనేది నేను అనుకుంటున్నాను. ఎవరిది అసలు రాధారంగా మిత్రమండలి కరెక్ట్ అయింది, ఎవరిది ఒరిజినల్, ఎవరిది డూప్లికేట్? రంగా గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, అంటే వారసత్వం అంటే వంశపారంపర్యంగా కాదు నేను అనేది, ఆయన చేసే మంచి పనుల్ని వారసత్వంగా తీసుకుని చేసే మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా సరే నిజమైన రాధారంగా మిత్రమండలి సభ్యులే. అలాంటి వారికి ఈ ఛానల్ ద్వారా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అట్లాగే రంగా గారి తదనంతరమే నేను రాధారంగా మిత్రమండలి అనే ఆర్గనైజేషన్ని ఇచ్చేయడం జరిగింది. అది రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. అంటే అంతకుముందు రాధా మిత్రమండలి ఉండేదేమో కదా? అవును, రాధా మిత్రమండలి ఉండేది. రంగా గారి తదనంతరం రాధారంగా మిత్రమండలి అని చెప్పి రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ అది. ఆ పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజుల్లో అనేకమైన కార్యక్రమాలు, రక్తదానాలు కానీ మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని వారసత్వంగా తీసుకుని ఎవరైనా రాధా మిత్రమండలి, రంగా యువసేన ఇలాంటి ఆర్గనైజేషన్స్ పెట్టుకుని ఆయన పేరు నిలబెడటానికి మంచి కార్యక్రమాలు చేస్తే తప్పకుండా హర్షిస్తాము, వాళ్ళని ఎంకరేజ్ కూడా చేస్తాం. కానీ ఇవాళ చాలా మంది ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఆ వంగవీటి అనే బ్రాండ్ని అడ్డం పెట్టుకుని రాధా మిత్రమండలిని నేనే రంగా యువసేన అని చెప్పి బయలుదేరి ఊరు వాడా తిరిగి ఆయన పేరు మీద డబ్బులు చందాలు పోగు చేసుకుని పబ్బం గడుపుకునే వాళ్ళు చాలామంది ఎక్కువయ్యారు. వాళ్ళతోటి కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్పి రంగా గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీ ద్వారా, మీ కాపునాడు ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఫైనల్గా సమావేశం ముగించే ముందు కార్యక్రమం ఒకటే ప్రశ్న అండి. ఇలాగా అవాకులు చవాకులు మాట్లాడి, అసత్యాలు మాట్లాడి రంగా గారి పేరుకి ఎంతో కొంత
బ్యాడ్ చేయాలని చూసే, చెడు ప్రచారం చేయాలని చూసే వ్యక్తులకి మీరిచ్చే సలహా కావచ్చు, లేకపోతే హెచ్చరికలు కావచ్చు, మీరేం చెప్పదలుచుకున్నారు సుబ్రహ్మణ్యం గారు? మొదలుగా మీరు. అంటే ఒక్కటి ఏంటంటే, మనం ఇవాళ వయసుని బట్టి కూడా కొన్ని పనులు చేయలేని పరిస్థితి చాలామంది. అందుకనే ఏమి తీరక సొల్లు మాట్లాడే బ్యాచ్ ఎక్కువైపోయింది. వీళ్ళకేంటంటే రంగా అనేవాడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన దానిలో ఒక దైవ సంకల్పం వచ్చేసింది, దైవం వచ్చేసాడు. ఎందుకంటే రంగా గారు చేసిన సర్వీసు ఇప్పుడు ఎవరు ఏ మానవుడైనా సరే మానవ సేవ మాధవ సేవ అనే మాట వస్తామని మాట్లాడుతుంటారు. ఈ రంగా గారి సర్వీస్ ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఒక దైవత్వం వచ్చేసింది. ఆ దైవత్వంలో రంగా గారిని ఎవరు కించపరచాలన్నా, ఎవరు చేయాలన్నా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళు ఇబ్బంది పడక తప్పదు. ఏదైనా తాత్కాలికంగా ఇలాంటి చిల్లర మనుషులు ఏదైనా అధికార పదవులు పొందినా భవిష్యత్తులో మటుకు వాళ్ళకి చాలా నష్టం జరిగింది. అందుకని రంగా గారి పేరు దేవుణ్ణి దూషిస్తే ఎంత తప్పు, అలా రంగా గారిని కూడా దూషించడం అంతే తప్పు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ తెలుసుకొని ఇది జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కళ్ళు చూస్తుండగానే ఏం జరగాలి, ఏం జరుగుతుంటుంది, వీధుల పాలైపోతారు. ఆ పరిస్థితి రానియకుండా ఉండాలని కోరుకోండి. అందుకని రంగా గారిని ద్వేషించమాకండి, అల్లరి చేయమాకండి, మీ బతుకు మీరు బతకండి, మీ తెలివితేటలు మీ అభివృద్ధికి కృషి చేసుకోండి తప్ప రంగా గారిని అల్లరి చేయడానికి మటుకు ప్రయత్నించని చెప్పి ఈ రూపేణ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరే ఉంటారండి శ్రీనివాస్? మీ ఎదుగుదల కోసం రంగా గారి పేరు వాడుకుంటే ఇబ్బంది ఏం లేదు, మీ పర్సనల్ ఎదుగుదల కోసం. కానీ మీరు పర్సనల్గా ఎదిగిన తర్వాత ఆయన్ని కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం ఆయన్ని అభిమానించే అభిమానులు కానీ ఈ సంఘం ఎప్పుడూ కూడా హర్షించదు, యాక్సెప్ట్ చేయదు. తగిన రీతిలో గట్టిగా సమాధానం చెప్తారు. కాబట్టి ఇక ముందు ఎప్పుడైనా మాట్లాడాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బహు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఇదండి అసలు రంగా గారు అనే పదానికి ఉన్న విలువని తాము ఉపయోగించుకుంటూ తామేదో ఆ రంగా గారికి ఎంతో మద్దతు నిలబడి తమ వల్లనే ఎంతో కొంత పేరు సంపాదించారని చెప్పే అటువంటి అమాయక అనాలో లేకపోతే ఇతర మూర్ఖులు అనాలో తెలియదు, కానీ మన సందర్భం ఆ మాటలు ఉపయోగించాల్సిన పరిస్థితి కల్పించారు. అటువంటి వారందరికీ కూడా ఆయన సన్నిహితులు సుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ చెన్నుపాటి శ్రీనివాస్ గారు, వీరిద్దరూ కూడా ఈ సమావేశపరంగా లేకపోతే ఈ చర్చా వేదిక ద్వారా వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇకనైనా సరే రంగా గారి పేరు చెడగొట్టడానికి ప్రయత్నించొద్దు, కించపరచొద్దు. అలాంటి పరిస్థితులు వస్తే కనుక ఎవరు చూస్తూ ఊరుకోరు అనే విషయాన్ని ఘంటాపదంగా తెలియజెప్పారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. తిరుమలరావు సైనింగ్ ఆఫ్. Please subscribe our channel.